పట్టించేస్తా, సరసాల వర్షంలోనే ఎండల సెగ పుట్టించేస్తా. చల్ 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 చలాకి గుర్రం రాబే ఇటు నా రాణి, జిల్ 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 జిలేబీ అందం నాదే లేవే రోజా. మజా మజాగా మసాలా ముద్దుతో బతికిస్తా మామ, కలస మొత్తం కులస నింపి కెక్కెక్కిస్తా ఆజా. అంటే యాక్చువల్గా బేబీ మనోడు ఫ్రెష్ బనానా, ఫ్రెష్ బనానా మొత్తం నువ్వు ఒలిచి నీట్గా ఎట్లా ఏందనేది మొత్తం సెట్ చేయాలి. నాకు తెలియని విద్య ఇది, నేను చూసుకుంటాను. అదే చెప్తుంది, అదే చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడేమనిపిస్తుంది? అబ్బో తట్టుకోలేకపోతున్నాను మేడం, ఏదో కొత్త కొత్తగా ఉంది. ఇంకా నీకు ఏ పువ్వు తెలీదా? తెలుసు మేడం, మల్లెపువ్వు, బంతి పువ్వు, సన్నజాజి ఇవన్నీ తెలుసు మేడం. ఓహో, ఆ పూలు తెలుసా? అవును మేడం. ఇంకో పువ్వు తెలీదా నీకు? తెలియదు మేడం, అది ఏ కలర్ ఉంటుంది? చాలా కలర్లు ఉంటాయి, బ్లాక్, పింక్. అయితే నువ్వు నిజంగా పద్ధతివే. ఇప్పుడు ఎలా ఉంది? బాడీలో నరాలు చూపమంటున్నాయి మేడం. ఇంకేమనిపిస్తుంది? ఏదో చేయాలనిపిస్తుంది. ఏం చేయాలనిపిస్తుంది? ఏదో తెలియట్లేదు మేడం. అయితే నువ్వు అక్కడ కూర్చో. ఎక్కడ? అక్కడ కూర్చో. మజా మజాగా మజా మజాగా మసాలా ముద్దుతో బతికిస్తా బామ, గలస మొత్తం కులస నింపి కెక్కెక్కిస్తా ఆజా. అందం చూస్తే ఆకు ఒక్క సిద్ధం చేస్తా పూల పక్క ఆడేద్దామా అదరైతే తక్క మామ. చల్ 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 గుర్రం రైడ్కి సిద్ధం రాజా, చల్ చల్ రేపే జిలేబీ సొగసులు నీదేగా ఈ రోజా. పప్పర 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 మనసల తీయని తేనెల కాజా, పప్పర పెట్టు బిల్లిది డాన్సు చెయ్యర బ్యాండు బాజా. మజా మజాగా మజా మజాగా మసాలా ముద్దుతో బతికిస్తా బామ, గలస మొత్తం కులస నింపి కెక్కెక్కిస్తా ఆజా. బీటేసుకుంటే బీట్రూట్ జ్యూస్ నేనే రా, ఓ మామ ఓ బావ. ఈ స్ట్రీట్లోన స్ట్రైట్గా ఉన్న రూట్ నీదే రా, ఓ రాజా నేనే నీ రోజా. నీ తోటతోనే పాటలన్నీ పూనకం కాగా, నీ తోటతో అందాలు కాదే పానకం లాగా. నువ్వంట సంబరపడితే రాకెట్లా తొందర పెడతా, బుల్లట్టై కసి కొలిపేస్తే బుల్లెట్లా దూసుకుపోతా. పంచదాని కంచెలన్నీ తెంచుకోవాలే. చల్ 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 గుర్రం రైడ్కి సిద్ధం రాజా, చల్ చల్ రేపే జిలేబీ సొగసులు నీదేగా ఈ రోజా. నువ్వేల పెడితే పాలు పోస్టర్ కోల పెట్టాలే, ఓ మామ
మేడం, నాకు అన్నీ కావాలి. వెళ్ళు, అక్కడ కూర్చో. వెళ్ళు. అసలు ఏమైంది మేడం? నువ్వు చాలా ఫిట్. నువ్వు చాలా అద్భుతంగా గట్టి మగాడివి. అదేలా మేడం? నేను చెప్తున్నాను కదా, నేను సర్టిఫై ఇస్తున్నాను. నువ్వు ఆగలేక నా మీద పడ్డావు చూ. నీ మగతనం అప్పుడే తెలిసింది. నువ్వు చాలా మంచి మగాడివి. నీకు ఏ ట్రైనింగ్ అవసరం లేదు. అద్భుతంగా నీ వైఫ్ని సాటిస్ఫై చేయగలవు. లేదు మేడం, నాకు అన్నీ నేర్పించండి మీరు. ఏం నేర్పించాలి? అన్ని యాంగిల్స్ కావాలి. ఏం చేస్తావు నేర్చుకొని? బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నా భార్యని సుఖపెట్టాలి. నువ్వు సుఖ పెడతావయ్యా బాబు, వెళ్ళు. నాకు కావాలి మేడం, ప్లీజ్ మేడం, నాకు కావాలి మేడం. నేను డబ్బులు ఇచ్చాను కదా, 30,000 ఇచ్చాడండి మా ఫ్రెండ్. 30,000 కాదురా, కూర్చో ముందు. అసలు నా దగ్గర ఇన్ని యాంగిల్స్ నేర్చుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నేను నా వైఫ్ని సుఖపెట్టాలనుకుంటున్నాను. సుఖపెట్టగలవు? నాకు యాంగిల్స్ తెలియవు కదా. నీకు ఎవ్వరూ నేర్పించాల్సిన అవసరం లేదు. ఇది ఒక సృష్టి. జంతువులు పక్షులు ఎలా కలుస్తాయో నువ్వు కూడా మానవ ధర్మం. ఇది ఒక సృష్టి. నీ భార్య నువ్వు కలవగానే అద్భుతంగా కలిసిపోతావు. నువ్వు నా మీదకి ఎలా వచ్చావో నీ భార్య మీద కూడా అలా పడిపోతావు. నీ భార్య సుఖపడుతుంది, నువ్వు సుఖపడతావు. ఇవన్నీ కాదు, నాకైతే అన్ని యాంగిల్స్ నేర్పించు. అరే పిచ్చోడా, నువ్వు నేర్చుకుని నీ భార్యను ఎలా సుఖ పెట్టాలనుకుంటున్నావు? నీ భార్య కూడా ఇంకొకరి దగ్గర నిన్ను సుఖ పెట్టాలని ఇంకో ఇంటి పక్కడి దగ్గర, ఇంటి ఎదురు దగ్గర, ఫ్రెండ్ దగ్గర ఇలా కలిసిందనుకో, అప్పుడేంటి నీ పరిస్థితి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా భార్యనంటావా? చూసావా నీకెంత కోపం వచ్చిందో? అలాగే తన మొగడు కూడా పవిత్రంగా ప్రతివత్తులా ఉండాలని ఏ ఆడదైనా కోరుకుంది. నువ్వు ఇక్కడ చెడిపోయి ఆవిడ మాత్రం పవిత్రంగా కావాలని అడుగుతావా? ఇదెక్కడ ధర్మం బాబు? నువ్వు అద్భుతంగా మొగడివి. నీ భార్యను సుఖపెట్టగలవు, నువ్వు సుఖపడగలవు. నా మాట విని వెళ్ళిపో. మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చావను లేనిపోని రోగాలు వస్తాయిరా. ఎందుకురా నీకు ఇవన్నీ యాంగిల్స్ అది ఇదని? మా దగ్గరికి వస్తారు. మా దగ్గర ఏమీ లేదు. నీ భార్యల దగ్గరే సుఖం ఉంటుంది, అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం నీకు తెలియదురా. ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నీకు పెళ్ళయ్యాక వచ్చి నన్ను కలువు. నేను చెప్తాను అప్పుడు నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావు. మీరు వేసి అయినా నిజానికి నా కళ్ళు తెరిపించారు. నా భార్య ఎంత పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నానో నేను కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అప్పుడే మా జంట బలమవుతుంది.
నాకు జ్ఞానోదయం అయింది. మీరు చెప్పిన మాటలు ఒక దేవతలా కనిపించారు. మీరు నా కళ్ళు తెరిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఈ జన్మకు మర్చిపోలేను. ఏంట్రా బాబు ఇది? నువ్వు చాలా మంచోడు అని నీకు ఇలా చేశాను. నువ్వేదో అయితే నీ పక్కలో పడుకునేదాన్ని. నువ్వు చాలా బాగా కనిపించావు నాకు. నిన్ను చెడగొట్టొద్దని నేను నిర్ణయించుకొని ఇలా చేశాను. వెళ్ళు. చాలా థ్యాంక్స్.